ఈ వాలు వారధి నుంచి ఇటు చాలా డిస్టెన్స్ ఉంది. అయితే ఇది ఇంత హైట్ రావులే అన్నట్టు వాళ్ళు ఒక 3 ఫీట్ తగ్గించుకుంటూ కట్టుకుంటూ వెళ్ళారంట. లాస్ట్కి అది మునిగిపోయి గోడ దీన్ని దాటి నీళ్లు బయటకు వచ్చాయంట. అక్కడ నుండి వచ్చిన వాటర్ మాకు ప్లస్ ఇక్కడ ఒక చర్చి కనిపిస్తుంది దూరంగా, ఆడ చిన్న హోల్ డ్రైనేజ్కి గోడ నుంచి లోపలికి హోల్ పెట్టారంట. అక్కడి నుంచి 2 సైడ్ల నుంచి వాటర్ వచ్చి మాకు ఫుల్గా నిండిపోయింది. ఈ వాటర్ దీనికి జస్ట్ ఒక 3 ఫీట్ గ్యాప్ ఉండి వచ్చిందంట ఇక్కడ కూడా మాకు. ఇప్పుడు చూడండి వాటర్ అయితే ఎంత తక్కువ ఉన్నాయో. ఈ వాల్గిన లేకపోయింటే ఈ పాటికి మొత్తం అంతా వాటర్ కూడా వెళ్ళిండేవి కాదు. ఇక్కడ చూడండి ఇంకా వాటర్ కూడా వెళ్ళలేదు. 4 days అవుతుంది, 3 days అవుతుంది మాకేం వాటర్ అయిపోయి. వీళ్ళకి ఇంకా ఉన్నాయి. వీళ్ళకి అన్నీ మునిగిపోయి గేదెల్ని కూడా ఇక్కడే పైన కట్టి ఈ ఇసుక పోయడం కూడా కొంచెం ప్లస్ అయింది మాకు. అన్నీ తడిచిపోయి పనికి రాకుండా పాడైపోయి చూడండి ఎట్లా ఆరేసారో. రోడ్ల మట్టి ఎక్కడ చూసినా మంచాలు, ఇంట్లో సోఫాలు, బెడ్లు అన్నీ పడేస్తున్నారు. ఏవి పనికి రాకుండా ఒక 1/2 అవర్లో మొత్తం వచ్చేసినాయి. వాళ్ళు బయటికి రావడానికే కష్టం అయిపోయింది, అంత దారుణంగా అయిపోయింది సిచ్యువేషన్. గవర్నమెంట్ మాత్రం చాలా బాగా వర్క్ చేస్తుంది. చూడండి పైన కూడా చెత్త మొత్తం క్లీన్ చేస్తున్నారు. అప్పుడే కింద ఇళ్ళ దగ్గర అంతా ఊడ్చేశారు, వీధుల్లో ఊడ్చేసి శానిటైజ్ చేసేసారు. ఇంకా ఆరేసుకొని ప్లేస్ కూడా లేక ఎక్కడ వేసేసారో చూడండి అన్నీ. ఈ ఇంట్లో చూడండి వాటర్ ఇంకా ఎంత ఉందో. వీళ్ళు ఎప్పుడు బయటికి రావాలి, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాలి, అసలు వెళ్ళేక ఆప్షన్ కూడా లేకుండా ఉంది. ఇప్పటికి డ్రైనేజ్ అంతా ఫుల్ అయిపోయింది. అన్నీ అలాగే ఉండిపోయాయా? అబ్బా, లోపల సామాన్లు అన్నీ తెచ్చిపోయాయి. ఇంకా అదంతా ఇట్లే ఉంది. అబ్బా, చూడంతా గోడలు చూడ ఎట్లా అయిపోయింది. ఇంట్లో కూడా కిటికీలోంచి ఇది నిండిపోయి అటు వెళ్ళిపోయాయి. అమ్మ ముట్టుకోదు, కారం అవును, కొంచెం ఎండ వస్తే. చూసారుగా, ఇది పరిస్థితి. ఇంత దారుణంగా అయిపోయింది. ఆ వాల్ దగ్గర వాటర్ ఎంత ఉన్నాయో చూద్దాంలే, జస్ట్ అలా వెళ్దామని వెళ్ళాను. అయితే ఆ దారిలో ఉన్న ఇల్లులన్నీ ఎంత ఘోరంగా అయిపోయినాయో. ఇది బాగా డౌన్ ఉంటుంది ఈ రోడ్డు, అందుకని మొత్తం ఒక దాదాపు మనకి ఏసీ ఉండేది కదా, ఆ లెవెల్ వరకు వచ్చాయంట. బట్టలు కూడా ఎక్కడ ఆరేసుకోవడానికి ప్లేస్ లేక అన్ని రోడ్లపైన వేసుకున్నారు. ఇంకా సామాన్లు ఒక్కొక్కటి పనికొచ్చేవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నారు. చాలా వరకు లాస్ అయిపోయారు జనాలంతా. ఉండి లేక చాలని బ్రతుకులు, తిని తినక రూపాయి 2 రూపాయలు దాచుకొని ఇంట్లోకి సామాన్లు అవి తెచ్చుకుంటే అవి మొత్తం ఒక్కసారిగా ఇలా అయిపోయిందనమాట. ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు నేను కళ్ళారా చూడలేదు, ఫస్ట్ టైం చూడడము. నాకైతే చాలా దారుణం అనిపించింది. మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి.